మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని అపోజిషన్ వాళ్ళు చేయడం వల్ల దాన్ని అది కాదు, కరెక్ట్ కాదు, మేము మెరిట్ ద్వారా ఉద్యోగాన్ని సాధించామని చెప్పి అవడం కోసం మేము అభ్యర్థులందరూ ఈరోజు ఆత్మగౌరవ ర్యాలీ అనే పేరుతో ఈరోజు ర్యాలీకి విజయవాడ వచ్చామండి. మేము 16,000 ఉద్యోగాల్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సమగ్ర దర్యాప్తు చేయాలి అనేసి ప్రతిపక్షం ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు సిబిఐ ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు అక్రమాలు జరిగినాయని. హైకోర్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి కొట్టేసింది. హైకోర్టులో కొట్టేసినప్పుడు ఇటు సుప్రీంకోర్టుకి వెళ్తే సరిపోతుంది కదా. అప్పుడు సుప్రీంకోర్టు నిజమైన ఆధారాలు ఉంటే అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఇస్తుంది కదా. హైకోర్టుకి నుంచి సుప్రీంకోర్టు వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీ అంటాం కదా, దాంట్లో అది అర్ధరహితం అని ఇక్కడే అర్థమవుతుంది. గతంలో ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్ గత 5 సంవత్సరాలు ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంతకుముందు 2012 కానీ 14 కానీ 18 కానీ ఈ టీడీపీ గవర్నమెంట్లోనే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, కానీ వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఎప్పుడూ ఇవ్వలేదు. లాస్ట్లో 6,000 పోస్టులతో డిఎస్సి వేస్తున్నామని చెప్పారు, కానీ అది ప్రకటించేది అమల్లోకి వచ్చే లోపలికి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది కూడా రద్దు అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఇవ్వలేక ఇచ్చిన వాళ్ళ మీద నిందలేయటం తప్ప ఇది సరైనది కాదు అని చెప్పి మేము భావిస్తున్నామండి. గతంలో మేము ఇచ్చిన నోటిఫికేషన్కే ఈసారి 6,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అనేసి వాళ్ళు ఒక పక్కన అంటా ఉన్నారు. ఏమంటారు? వాళ్ళు గతంలో 6,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పారు, కానీ 6,000 పోస్టులు కూడా లేవు అని చెప్పారు. అసలు పోస్టులే లేవు, ఉన్న వాటిలో మేము కష్టపడి 6,000 ఇస్తున్నాం అన్నారు. తర్వాత వీళ్ళు 16,000 పోస్టులు అనేవి భర్తీ చేయడం జరిగింది. మరి పోస్టులు లేనప్పుడు వీళ్ళు 5 సంవత్సరాలు ఎటువంటి పోస్టులు భర్తీ చేయకుండా ఎలా కాలక్షేపం చేశారనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు మరొక నోటిఫికేషన్ డిఎస్సి ప్రిపేర్ అవుతాం, ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇక్కడ మనం మెరిట్ ద్వారానే ఎన్నికవుతున్నామండి. ఎవరైనా కానీ మీరు టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని మీరు కష్టపడి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా పోస్ట్ సాధించవచ్చు అని చెప్పి నేను గట్టిగా చెబుతున్నాను. మరి ఇలాంటి ఆరోపణలు కొన్ని పదే చెప్తా ఉంటే నమ్మగలే వ్యవహారాలు ఉన్నాయి. మరి ఆ యువతకి ఏం చెప్తారు? డిఎస్సి వ్యవహారంపై ఏం చెప్తారు? అంటే మీరు ఈ ట్రాప్లో పడి మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు బుక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదివితే బెటర్ అని చెప్పి నేను భావిస్తానండి. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకుని మీరు బుక్స్ పక్కన పెట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దని చెబుతాను. ఒక పక్క మాజీ మంత్రులు ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నారు, గతం మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఏమంటారు సార్? ఏం లేదండి, ఇప్పుడు దాదాపు 16,000 పోస్టులకి దాదాపు 3 లక్షల మంది పైగా రాశారు ఎగ్జామ్. 16,000 మందికి వచ్చింది. మిగతా ఈ 16,000 తప్ప మిగతా ఎగ్జామ్ రాసిన ఎవరు అడిగినా కానీ ఎగ్జామ్లో అన్యాయం జరిగిందని చెబుతాడు. ఎందుకంటే పోస్ట్ రానోడు ఎవడైనా అన్యాయం జరిగిందని చెబుతాడు తప్ప సక్రమంగా జరిగిందని చెప్పడు. కాబట్టి ఇదంతా కానీ సరైన ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. ఎగ్జామ్లో మెరిట్ సాధించిన అభ్యర్థి నాకు పోస్ట్ రాలేదు కాబట్టి అన్యాయం జరిగిందంటే అది సరైన విధానం కాదంటున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు. మేము ఇప్పుడు 2 డిఎస్సీలు రాసాం, ఇది 3వ డిఎస్సీ. ఫస్ట్ డిఎస్సీలో డబ్బులు పెట్టి కొనుక్కుంటాంగా, ఈ 10 సంవత్సరాలు టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం? కాబట్టి సరైన ఆరోపణ కాదు అంటున్నాం. వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం తప్ప మరో ఉద్దేశం లేదు. అంటే ప్రతిపక్షానికి వేరే టాపిక్ ఏం లేక ఈ డిఎస్సీ అనే టాపిక్ కూడా పట్టుకుని దాని మీద ఫాలో అవుతున్నారు. అదే నిట్ని ఆధారం చేసుకుని దీని గురించి మాట్లాడుతున్నారు. నిట్లో ఏంటి, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, పేపర్ లీక్ అయిందని వాళ్ళు ఒప్పుకున్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి ఆధారాలు చూపించింది. ఇక్కడ సుప్రీంకోర్టుకి వీళ్ళు వెళ్ళలేదు, సుప్రీంకోర్టు తగిన ఆధారాలు చూపించలేదు. స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ పేపర్ లీక్ అయిందనే ఆధారం ఎక్కడ లేదు. దాన్ని ఆధారం చేసుకుని మనం కూడా ఏదో ఒకటి సృష్టిద్దామన్న ఇది తప్ప ఏమీ లేదండి. మరి మంత్రి గారిని రాజీనామా చేయాలి, పదవికి అనకూడదు అనేసి ఒక పక్క వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అది అన్ని అసత్య ఆరోపణలు అండి. ఎటువంటి ఆధారాలు లేవు దీంట్లో. వీళ్ళు ప్రభుత్వాన్ని, అభ్యర్థుల్ని అందరూ పక్కదారి పట్టించాలి. వీళ్ళు మరో డిఎస్సీ రేపు అక్టోబర్లో ఇంకో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇవ్వకుండా చేయాలి, అభ్యర్థులు పక్కదారి పట్టించాలి అనే ఉద్దేశం తప్ప దీంట్లో జెన్యూన్ కారణం అనేది ఏది లేదు అని చెప్పి మేమందరం బలంగా భావిస్తాం.